నిజామాబాద్ జిల్లాలో దేవుళ్ల గుడిలో టార్గెట్గా దొంగలు రెచ్చిపోతున్నారు. నందిపేట మండలంలో కొద్దాన్పూర్ రోడ్లో గల దేవమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, మార్కండేయ మందిరంలో ఒకే రాత్రి 3 ఆలయాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయాల్లో చొరబడి హుండీలను ధ్వంసం చేసి కొల్లగొట్టారు. ఆలయాల్లో ఉన్న వెండి వస్తువులు, ఇత్తడి వస్తువులు ఎత్తుకుని పారిపోయారు. సుమారుగా 10 లక్షల రూపాయల సొత్తు చోరీ అయిందని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో తరచూ ఈ దొంగల ముఠ ఆలయాలని టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. పోలీసులు స్పందించి నిఘా పెంచాలని స్థానికులు పోలీసులను కోరారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. నిజామాబాద్ నగరంలో నిజామాబాద్ జిల్లాలో దొంగలైతే రెచ్చిపోతున్నారు. ప్రధానంగా ఆలయాలనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకైతే పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో తాజాగా నందిపేట మండల కేంద్రంలో ఉన్న 3 ఆలయాలనైతే కొల్లగొట్టారు. నందిపేట మండల కేంద్రానికి సంబంధించి కొద్వాన్పూర్ దేవమ్మ గుడి, అలాగే పలుగుట్ట కింద గల ఎల్లమ్మ గుడి, అలాగే మార్కండేయ గుడి, ఈ 3 గుళ్ళలో కూడా అర్ధరాత్రి దొంగలైతే దోచుకున్నారు. అయితే ప్రధానంగా వీళ్ళు ఎక్కువగా ఆలయాలనే టార్గెట్ చేస్తున్నట్టుగా స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. వారం రోజుల క్రితం కూడా 3 ఆలయాల ఇలాగే దొంగతనానికి పాల్పడ్డారు. నిజామాబాద్ నగరంలో ఉన్న నడిబొడ్డులో ఉన్న ఆలయంలో, శివాలయంలో కూడా ఇలానే దొంగతనం చేశారు. ఇదొక బ్యాచ్ గా చెప్పొచ్చు. వీళ్ళంతా కూడా మహారాష్ట్ర నుంచి వస్తున్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. వాళ్ళు ఆలయాలే దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రాత్రి జరిగిన ఈ సంఘటనలో మాత్రం సుమారుగా 10 లక్షల రూపాయల విలువ చేస్తే ఈ ఆలయాలకు సంబంధించిన సొత్తు అయితే చోరీ అయినట్టుగా ఆలయ నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. ఈ ఆలయం, అమ్మవారి ఆలయం సంబంధించి వెండి వస్తువులు, అలాగే బంగారము, పుస్తల తాడు, వీటన్నిటి కూడా దోచుకొని వెళ్లారు. అలాగే మార్కండేయ టెంపుల్లో కూడా పూజకు ఉపయోగించే వెండి వస్తువులన్నీ కూడా చోరీకి గురైనట్టుగా వాళ్ళైతే గుర్తించారు. ఎందుకంటే ఇప్పటికైనా పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉంది. తరచూ ఆలయాలలోనే ఈ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా గస్తీ పెంచాలని చెప్పి ఈ గ్రామాల్లో ప్రధానంగా జన సామర్థ్యం లేని ఈ ప్రాంతాలు ఏవైతే ఆలయాలు ఉంటాయో ఆ ఆలయాల్లోనే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు. చోరీ చేసిన వాళ్ళు ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం, అలాగే డివిఆర్లను కూడా ఎత్తుకుపోతున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇందులో వచ్చే దొంగలు వాళ్ళు ఎవరు కూడా మొబైల్ ఫోన్లు వాడటం లేదు. దీంతో పోలీసులు వారిని ట్రేస్ చేయడం ఇబ్బంది అవుతోంది. ఇంతకు ముందు అంటే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అక్కడ దొంగతనం చేయడానికి ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ ఇంటర్నెట్ సంబంధించి వాళ్ళని ట్రేస్ చేసేది, వారిని పట్టుకోవడం సులభంగా మారేది. ఇప్పుడు ఈ దొంగలు కూడా టెక్నాలజీ వాడుతున్నారని చెప్పొచ్చు. మహారాష్ట్ర నుంచి ట్రైన్లలో రావడం, వాళ్ళు ఎలాంటి వాహనాలు కూడా ఉపయోగించకుండా ట్రైన్లలో నిజామాబాద్ జిల్లాకు చేరుకోవడం, అక్కడి నుంచి దొంగతనం చేయడం, అర్ధరాత్రి అక్కడి నుంచి పారిపోవడం, రాత్రికి రాత్రి జిల్లాలు మారుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పోలీసులకు కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరకడం లేదు. అలాగే క్లూస్ టీమ్ అట్లాంటివి దొరకకుండా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రాత్రి జరిగిన సంఘటనలో ఎక్కడ కూడా వాళ్ళు కనీసం ఒక్క క్లూ కూడా వదలకుండా అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అలాగే డివిఆర్లను కూడా ఎత్తుకుపోయారు. మొన్న జరిగిన తాజా ఏటీఎం చోరీలో కూడా ఇదే పరిస్థితి. ఏటీఎం సెంటర్ లోకి వెళ్ళి వాటికి సంబంధించి వాటినంతా కూడా ధ్వంసం చేసి చివరిలో దానికి నిప్పు పెట్టి పోయిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఏదైనా ఆనవాళ్లు దొరుకుతాయి, ఫింగర్ ప్రింట్స్ కానీ వెలుముదలు దొరుకుతాయనే ఉద్దేశంతో ఏటీఎంలో వాటికి నిప్పు పెట్టి పారిపోయారు. ఇలా తరచూ జిల్లాలో దొంగతనాలు జరగడం పట్ల మాత్రం ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు గస్తీ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అర్ధరాత్రిలో ప్రధానంగా రాత్రి 12 నుంచి ఉదయం 4 గంటల లోపటే ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ సమయంలో గస్తీ పెంచాలని చెప్పి పోలీసులైతే పోలీసులనైతే ప్రజలు కోరుతున్నారు. అలాగే ఆలయాల వద్ద ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సిపి కూడా తెలియజేశారు. ఈ ఆలయాలు కొన్ని ప్రాంతాల్లో ఇట్లా జన సామర్థ్యం లేని ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో మాత్రం ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ గార్డ్నా లేకపోతే సెక్యూరిటీ అలారమ్స్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తరచుగా ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ దొంగతనాలు జరగడం పట్ల అయితే స్థానికులైతే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. కమ్యూనిటీ కాంటాక్ట్ అంటే ఏదైతే కొందరు సస్పెక్టెడ్ ని వాళ్ళని గుర్తించినప్పటికీ వారిపైన చర్యలు తీసుకున్నప్పటికీ దొంగతనాలు మాత్రం ఆగడం లేదని చెప్పి ప్రజలైతే తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు గస్తీ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.